ఎందుకంటే మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గిరిజన కళాకారులు రావడం జరిగింది. సో నిజంగా మనం చూస్తున్నాం ఇలవేల్పులు కావచ్చు, మనకి 83 ఇలవేల్పులు మరియు తర్వాత 285 మంది గిరిజన కళాకారులు మనకు రావడం జరిగింది. రకరకాల కళలు అంటే చెంచు నృత్యం కావచ్చు, దండారి కావచ్చు, గుస్సాడి కావచ్చు, నాయన్కోడ్ లక్ష్మీదేవర కావచ్చు, రకరకాల అద్భుతంగా ఉంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇన్ని కళల్ని కూడా ఒక దగ్గర ప్రదర్శించాలంటే ఒక ప్రయత్నం పూర్వకంగా మాత్రమే సాధ్యం అవుతుంది. మరి అట్లాంటి సమ్మక్క జాతరల వచ్చినప్పుడు అలాగే అమ్మవారు గద్దెల మీద కొలువు తీరినప్పుడు కూడా ఇంతటి ప్రయత్నం వెనుక కారణం ఏందనుకుంటున్నారు? ఎవరు దీన్ని ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? దీని ప్రయత్నం అంటే ఇది చాలా కష్టమైన ప్రయత్నం అండి. ఇది గిరిజన సంక్షేమ శాఖ వల్లనే సాధ్యమైంది. దీనికి మనం ప్రతి ఒక్కరం కూడా కళాకారులే కావచ్చు, గిరిజనులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞులై ఉన్నారండి. గిరిజన సంక్షేమ శాఖ ఈ కళాకారులందరినీ వేదికపైకి తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మ వారు ఇక్కడ గద్దెలపై ఆసీనులైనప్పుడు వాళ్ళకి దర్శనం కల్పించడం అనేది నిజంగా అద్భుతం. ఎందుకంటే కోట్ల మంది భక్తుల మధ్య మనం కళాకారులతో కళాభిషేకం చేస్తున్నాం, అది నిజంగా అద్భుతం. కళలకు కావాల్సిన ప్రాచుర్యం లభిస్తుందా? ఖచ్చితంగా లభిస్తుందండి. జనాలలో చాలా ఆదరణ, అద్భుతమైన గౌరవం ఉంది కళలంటే. అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఈ కళాకారులు కూడా చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. కళలకు ఉన్నటువంటి ఉత్పాదన కూడా ప్రజలను చూడొచ్చు. ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి కళాకారులు కూడా ఒక మంచి సాంప్రదాయాలు, నృత్యాలు, అలాగే డోలు వాయిద్యాలు ఇవన్నీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అమ్మవారికి ఒక నృత్య నీరాజనం కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి కళలను కూడా అమ్మవారి ముందు ఒక కళాభిషేకంగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఈ డప్పు చప్పులు ఇది వరకు ఒక భక్తుల కోలాలతో నిండుతుంది, కానీ ఇప్పుడు డప్పు చప్పులు నేపథ్యంలో అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ చప్పులతో కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యాధ నీరాజనము అలాగే సంస్కృతి సాంప్రదాయాల యొక్క కలబోత ఇక్కడ అమ్మవారికి ఒక కళాభిషేకంగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క ఇనిషియేషన్ కూడా కళలను కూడా ముందుకు తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాచీన కళలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉండిపోతుంది. కాబట్టి అట్లాంటి కళలను ఆదరించాల్సినటువంటి అవసరం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఒక అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీయాలన్నటువంటి ఆలోచనలు కూడా కళాకారులు కాదు కళాభిమానులు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు సమ్మక్క దర్శనానికి కూడా ఈ కళాకారులు వెళ్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కళలతోటి తమకు తెలిసినటువంటి ప్రదర్శనతోటి అమ్మవారిని సంతృప్తి పరచాలన్నటువంటి ఒక భావన మాత్రం పిల్లలు నిండిపోతుంది. ఇక్కడ అమ్మవారి గద్దెల మీద కొలువు తీరినటువంటి సమ్మక్కను ఇక్కడ దగ్గర నుండి కూడా అమ్మవారికి ఒక నాద నీరాజనము అలాగే కళాభిషేకము ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దేశం నలుమూలలో ఉన్నటువంటి గిరిజన కళాభిమానులు కూడా అలాగే కళాకారులు కూడా వస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాము సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో కళాకారులు కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ఉవ్విళ్ళుతున్నటువంటి ఆ భక్తజన సందోహాన్ని కూడా మనం చూస్తున్నాము. అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పోటీ పడుతున్నారు కళాకారులు, భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని ఎంతో అద్భుతమైనటువంటి ఒక అనుభూతికి లోనవుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. మంచి ఇక్కడ మోచు భక్తులు చూడ ఎంతో సందోహం మధ్య తండోపతండాలుగా తల్లి వస్తున్నాయి కాకుండా ఒక భక్తి పారవశ్యంతో అమ్మవారిని సమ్మక్క తల్లిని మొక్కుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఇట్లాంటి వాతావరణం కళాకారులు కూడా మైమరిచిపోయి అమ్మవార్లను కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చేటువంటి భక్తులు కూడా ఎక్కడ చూసినా ఆ కళాకారులు కూడా మనం చూడొచ్చు. ఇట్లాంటి వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవడము, అది కూడా అమ్మవారు గద్దెలపై కొలువు తీరినటువంటి నేపథ్యంలో కూడా
ప్రస్తుతానికి చాలా అద్భుతమైనటువంటి వాతావరణం కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉందండి ఈ జాతర? చాలా సంతోషంగా ఉన్నది. గొప్ప ఏర్పాట్లు చేశారు. సీతక్కకి ధన్యవాదాలు. చూడొచ్చు భక్తులు కూడా ఒక మంచి వాతావరణంలో కనిపిస్తుంది. ఒక భక్తజన సందోహం మాత్రం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఎట్లుందన్నా జాతర? చాలా బాగుందన్న, మంచి ఏర్పాట్లు జరిగాయి. సీతక్కకు ధన్యవాదాలు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మంచిగా భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినందుకు మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం చూడొచ్చు ఎక్కడ చూసినా భక్తులు మాత్రం ఒక అమ్మవారికి ఆ జనసంద్రాల మధ్య మాత్రం కనిపిస్తున్న నేపథ్యంలో ఆ డప్పు చప్పులతో కూడా అమ్మవారిని కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంచి నిండు పౌర్ణమి వేళల అమ్మవారిని దర్శించుకోవడం కూడా తమ యొక్క పూర్వజన్మ శక్తంగా కూడా భక్తులు ఎక్కడ చూసినా కానీ అమ్మవారి జన సందోహం మాత్రం ఇక్కడ మనకు ఒక అద్భుతమైన వాతావరణంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కూడా సందోహాల నడుమ కూడా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ ఒక తనివి తీరే మనస్తత్వంతో కళ్ళు చెమర్చేటువంటి ఒక వృత్తితో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇట్లాంటి వాతావరణాన్ని తెలుసుకోవడం కూడా కానీ అమ్మవార్లను దర్శించుకోవడానికి కూడా భక్తులు కూడా తండలుగా తరలి వస్తున్నారు. ఆ తరలి వస్తున్నటువంటి భక్తుల సంతోషంగానే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి డప్పు చప్పులు ఆ వాయిద్యాలను భక్తులు దర్శించుకుంటే ఇంకా ఇట్లాంటి వాతావరణం నెలకొంటుందని కూడా మనకి తెలియదు. మొత్తానికైతే జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి అమ్మ.
అటే 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 అట్నే 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 चल 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 అమ్మవారి దగ్గరికి రావాలంటే కూడా ఇక్కడ ఆగలేనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక శక్తి జాగృతం జరగాలంటే ఎంతో ఒక నైపుణ్యం కావాలి. అమ్మవారి యొక్క జెండాలను కూడా ప్రతిష్ఠించాలంటే ఎంతో ఒక శక్తి జాగృతం కావాలి. ఎందుకంటే ఆ ముందుకు కదలాలంటే మాత్రం చాలా శక్తి కావాలని చెప్పినట్టు ప్రజలకు ఇక్కడ మనం చూడొచ్చు. అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఆ యొక్క ధ్వజాన్ని ఆనిస్తున్నటువంటి ఒక వికటార్థవాసమైనటువంటి
విధానం కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జెండాలను కూడా మళ్ళీ చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలను తాకించేటువంటి సమ్మక్క సారలమ్మల పాదాలకు ఆనిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఆ కుంకుమ భరణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అక్కడ మొదల్లో ఆనించడం వల్లనే అమ్మవారి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. అమ్మవారిని అమ్మవారి జెండా ఎందుకంటే వారు ఒక్కసారి భక్తి పరవశంలో మునిగిన తర్వాత వారిని ఎవరు ఆపేతరం కాదు. వారికి భౌతికమైనటువంటి ఆలోచనలు కనుక ఏముండవు. ఎంతసేపు ఆ శక్తి జాగరణ తర్వాత ఆ జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క భక్తి అంత అద్భుతంగా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆ జెండాలను కూడా ఎక్కడి నుంచి వచ్చండి? పాకాల కొత్తగూడ నుంచి వచ్చింది. ఏం జెండాలు ఇవి? అమ్మవారి ఈ అమ్మవారు అది బండారు రాదు, మా బండాని ఇంటి పేరు, బంగారు, మా వంశం బంగారు, మా దేవుని పేరు కళాసులు. మేము ఆనవాదిగా ఇక్కడికి వచ్చాము. మేము ప్రతిసారి ఇక్కడ అమ్మవారిది అయిపోయినాకనే ప్రతి ఇంట్లో ఇలవేపులది పండుగ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సమ్మక్కది అయిపోతుంది. ఆ తర్వాత అన్ని ఇలవేల్పుల అంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇలవేల్పు ఉంటది. అది అన్ని ఇప్పుడు వచ్చేటి అని ప్రతి ఒక్క ఇంటి పేరు మీద ఉంటాయి. ఆ ఇలవేల్పుల పండుగ ఇప్పటి నుంచి మొదలు పెడితే మనకి ఏప్రిల్ మే వరకు జరుగుతూ ఉంటాయి కంటిన్యూషన్. ఇలవేల్పుల ప్రతినిధించే జెండాలు ఇవన్నీ. అవునవును, ఇలవేల్పుల ఒక ఇంటి పేరుతోటి ఉన్నటువంటి జెండాలు ఈ రూపాలంట. అంటే వీటిని వేల్పులు అంటారు. ఈ వేల్పులలో ప్రతి ఒక్క ఇంటికి ఒకటి ఉంటుంది. ఒక ఇంటి పేరు మీద ఒకటి ఉంటుంది. శివశక్తుల పూనకాలు ఏ విధంగా ఉంటాయో అమ్మవారిని కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ ఇలవేల్పులను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ బయలుదేరాజు గోవిందరాజు జెండాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి జెండాలకు తాకించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం. అంటే ట్రైబల్ కల్చర్ లో కూడా అనేక విభిన్న సంస్కృతులు ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆదివాసీ సంస్కృతి. అది ఇప్పటి నుండి కాదు, తరతరాలుగా వస్తున్నటువంటి ఆదివాసీ సాంప్రదాయాలు. ఇక్కడ ఇలవేల్పులను తెలుసుకునేటువంటి సాంప్రదాయాన్ని కూడా మాకు చాలా గొప్పగా అనువర్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మీరు చూడొచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా గానీ ఈ ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి వాతావరణము. ఇక్కడ గ్రామ దేవతలు అలాగే ఇలవేల్పులను కొలుచుకునేటువంటి విధానంలోనే ఉంటుంది. ఇదంతా కూడా ఒక కుటుంబాలను సమైక్యం చేయడము, అలాగే తమ జాతిని సమైక్యంగా ఉంచడము, అలాగే అన్ని గొడ్డు గోద పిల్ల పాపలు కూడా ఒక ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విశిష్టంగా అమ్మవారిని దర్శించడం జరిగింది. అందరూ వేలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు తరలి వచ్చినారు. ఏర్పాట్లు ఘనంగా జరిగినాయి. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అందరూ మంచిగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ అమ్మవారి కృప తెలంగాణ ప్రజల మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. మాకు ఇంత మంచి సౌకర్యం కల్పించిన మా పల్లెశేఖర్ రెడ్డి గారికి, మా ఇంతమంది విఐపి దర్శనం మా పల్లెశేఖర్ గారికి పేరు మంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా పల్లెశేఖర్ గారు మాకు మంచి విఐపి దర్శనం ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా చేస్తుండ్రు. మళ్ళొకసారి ప్రత్యేకంగా స్వామివారి కృప అందరికీ ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇక్కడ నృత్యాలు చేశారు. కానీ అమ్మవారి సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆ శివశక్తుల పూనకాలు కూడా మనం చూస్తున్నాము. భక్తులు కూడా ఇంతటి మంచి వాతావరణాన్ని కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా గానీ ఈ భక్తి తన్మయత్వంకు ఇక్కడ ఈ కేవలము ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల్లోనే మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం కూడా ఎక్కడ చూసినా గానీ ఇక్కడ తెలంగాణలో మొత్తం పూర్తిగా అన్ని దారులు, అన్ని ఆలోచనలు మేడరం అయిపోయి ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఒక మొక్కులు చెల్లించుకునేటువంటి రోజు అయినటువంటి శుక్రవారం రోజు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణలోని సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒకే దగ్గర అమ్మవారి పాదాల చెంతకు వచ్చి అమ్మవారికి ఇక్కడ నృత్య నీరాజనం కూడా నిర్మిస్తున్నామంటున్నారు. ఒక కళాభిషేకం చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అభ్యర్థిస్తున్నారు. ఇంతటి గొప్ప అనుభూతి తమకు లభించడం పట్ల కూడా ఉన్నటువంటి కళాకారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మల ముందు తమ యొక్క భక్తి ప్రపత్తులు అలాగే ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తమ కళాత్మకతను కూడా
ప్రదర్శించిన కుతూహలం కూడా అందరిలో కనిపించింది. ఇది తమ పూర్వజన్మ సుఖంగా ఉన్నటువంటి కళాకారులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.